వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. మార్కు సువార్త 5వ అధ్యాయం 34వ వచనాన్ని చదువుకుందాం. అందుకాయన, కుమారి, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరచను, సమాధానము గల దానవై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగును గాక అంటూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మనకు స్వస్థత లేనప్పుడు అసమాధానంగా ఉంటాం. మనం ఒక రోగం మనకు వచ్చిందంటే అసమాధానంగా ఉంటాం. ఒక కీడుకరమైనటువంటి వ్యాధి మనకు వచ్చిందంటే ఇక చనిపోతామని టెన్షన్ పడుతూ ఉంటాం. అలాంటి స్త్రీ దాదాపు 12 సంవత్సరాలుగా వేదన పడుతున్నటువంటి ఈమె ఒక క్రొత్త ఆలోచన ఆమెకు వచ్చిందంట. ఏమనంటే, అందరూ బాగుపడుతూ ఉన్నారంట, అందరూ స్వస్థత పొందుతూ ఉన్నారంట, నాకేమో నా ఆస్తులన్నీ పోయాయి, కానీ ఈ రక్తస్రావం ఆగిపోవట్లేదని ఒక క్రొత్త ఆలోచన వచ్చింది. ఇప్పుడు రక్షకుడైనటువంటి వైద్యుని దగ్గరికి వెళ్ళాలనుకుంది. వెళ్ళి ఆయన చేయి పట్టుకొని, 12 సంవత్సరాలుగా వేదన పొందుతూ ఉన్నాను, నాకు ఈ రోగం పోయేటట్టు ప్రార్థన చెయ్యి అని అడగాలని అనుకోలేదు ప్రియులారు. నన్ను ఎలాగూ జనంలోనికి రానియరు. ఇప్పట్లో మనకు అలాంటి ఆంక్షలు ఏం లేవు ప్రియులారా. అప్పటి కాలంలో కుష్ఠరోగులు కానీ రక్తస్రావ రోగం కలిగిన వారు కానీ ప్రజలలో కనబడకూడదు. వారు ఎక్కడ ఉండాలంటే ఊరు బయట ఉండాలి. కుష్ఠరోగులు ఊరు బయటే ఉండాలి, రక్తస్రావ రోగం కలిగిన వారు కూడా ఊరు బయటే ఉండాలి. కాబట్టి ఆమె ధైర్యంగా ఎదుటికి వెళ్ళడానికి ఇష్టపడకుండా దొంగచాటుగా వెళ్ళి యేసయ్య వస్త్రపు చెంగు మాత్రం ముట్టాలని క్రొత్త ఆలోచన వచ్చింది. అంతవరకు ఏం చేసింది చెప్పండి? చాలా వైద్యుల దగ్గరికి పరిగెత్తుకొని వెళ్ళింది, అమౌంట్ అంతా ఖర్చు పెట్టుకుంది, ప్రయోజనం ఏమీ కనబడలేదు. వస్త్రపు చెంగు మాత్రం ముట్టుకుంటానంతే, ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా ముట్టుకొని వచ్చేస్తాను అనుకుంది ఆమె. క్రొత్త విశ్వాసం ఆమెలోనికి వచ్చేసింది. ఒక క్రొత్త ఆలోచన ఆమెకు పుట్టింది దేవుని పట్ల. నిజంగానే అనుకున్నది అనుకున్నట్టుగా ఆమె చూడగానే ముక్కు మూసుకుంటూ ఉన్నారంట. ఇక్కడికి ఎందుకు వచ్చావు? దుర్వాసన వస్తుంది నీ దగ్గర, పక్కవా అంటూ ఉన్నారంట. ఇదంతా అందరితో అనిపించుకోవడం ఎందుకు అనుకొని రహస్యంగా వెళ్ళి దొంగచాటుగా యేసయ్య వస్త్రపు చెంగును ముట్టుకున్నదంతే. అక్కడేమో రాయబడిందంటే, ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి వెళ్ళనని వ్రాయబడింది. ప్రభావము ఆయనలో నుండి బయలుదేరి ఆమెలోనికి వెళ్ళిపోయింది. వెంటనే ఆమెకు జరిగిన కార్యం ఏంటంటే, రక్తధార కట్టెనని వ్రాయబడింది. రక్తం ఆగిపోయింది, స్వస్థత పొందింది. ఈమెకు అర్థమైపోయింది, ప్రభావం ఆయనలో నుండి వెళ్ళిపోయిన సంగతి కూడా యేసయ్యకు కూడా అర్థమైపోయింది. అయితే ఇంతటితో అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోదామా అనుకుందామే. వెంటనే ఎవరో నన్ను తాకారని దేవుడు పదే అంటున్నాడు. శిష్యులు అంటూ ఉన్నారు, అయ్యా, విస్తారమైన జనము తోసుకుంటూ నెట్టుకుంటూ కింద మీద పడుతూ వస్తూ ఉన్నారే, నీ మీద పడుతూ లేస్తూ వస్తూ ఉంటే క్రొత్తగా ఎవరో నన్ను తాకారంటున్నారే అని అందరూ ఆయన క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. అప్పుడు దేవుడు అంటూ ఉన్నాడు, అవును, ఎవరో నన్ను తాకారు అని చెప్పినప్పుడు భయపడుకుంటూ అయిపోయింది, ఇంకా నా పని, రాళ్ళతో కొట్టి చంపేస్తారేమో,
నేను ఊరిలోకి రాకూడదు కదా, అందులో యేసయ్యను ముట్టుకోకూడదు కదా అని టెన్షన్ పడిపోతా ఉంది ఆమె. ఆ టైంలోనే భయపడుకుంటూ వణుక్కుంటూ యేసయ్య దగ్గరికి వచ్చింది. అప్పుడు సర్వాధికారి ఎంతో ప్రేమతో, ఎంతో జాలితో, ఎంతో కనికరముతో, కుమారి, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను అని చెప్పాడు. ఆ మాట చెప్పగానే ఆమెకి ఇంకా చాలా ధైర్యం వచ్చిందంట. సమాధానము గలదానవై పొమ్ము, నీ బాధ నివారణ అయినది అంటున్నాడు దేవుడు. దేవుని సన్నిధిలో చేరిన దేవుని బిడ్డలమైన మన జీవితాల్లో ఇలాంటి రోగాలు, అనేకులు ముక్కు మూసుకునేటువంటి రోగాలు, అనేకులు అవమానపరిచేటువంటి రోగాలు, అనేకులు హేళన చేసేటువంటి రోగాలు ఈమెకు వచ్చినట్టుగా మనకు కూడా వచ్చి దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని కోల్పోతూ ఉన్నామేమో. దేవుడు అంటూ ఉన్నాడు, నీకున్నటువంటి వ్యాధి, అది ఎయిడ్స్ వ్యాధి, క్యాన్సర్ వ్యాధి, షుగర్ వ్యాధి, థైరాయిడ్ వ్యాధి, ఎవరికి చెప్పుకోలేని వ్యాధులు, యూరిన్ ప్రాబ్లం, రక్తస్రావ రోగం, గడ్డలు, కుర్రుపులు, పుండ్లు, దుర్వాసన, దురాత్మశక్తులు, వాయు జబ్బులు, మూర్ఛ వ్యాధులు, ఎన్ని మనల్ని చుట్టుముట్టినా కూడా దేవుడు నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరచను, నీ బాధ నివారణ అయి నువ్వు స్వస్థత పొందుతావని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. శుభదినాన ఆ స్త్రీని ఓదార్చి నెమ్మదిపరిచినటువంటి దేవుడు, ఆ స్త్రీకి సమాధానం పలికినటువంటి దేవుడు, ఆ స్త్రీని ధైర్యపరిచినటువంటి దేవుడు, మన జీవితాల్లో ఉన్నటువంటి ఎటువంటి క్లిష్ట కష్ట పరిస్థితినైనా సరే దేవుడు సమాధానం గలదానవై వెళ్ళమని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఇక నీకు బాధ ఉండదని ఆజ్ఞాపిస్తున్నాడు. మనందరి జీవితాల్లో సంపూర్ణమైనటువంటి స్వస్థత పొంది సమాధానం గలవారమై మనం బయలుదేరాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఇక మీదట సంపూర్ణమైనటువంటి స్వస్థత, విడుదల మనమందరము పొంది దేవుడిచ్చినటువంటి సమాధానమును అనుభవించదము గాక. దేవుడిచ్చినటువంటి సంపూర్ణమైన సమాధానమును అనుభవించదము గాక.